తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని దళిత నాయకులు కడియం పరమేశ్, జీడి వీరస్వామి, కందుకూరు లక్ష్మయ్య అన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించి వారు మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామేల్ చేసే అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక ఇతర నాయకులు దళిత ఎమ్మెల్యే అని పలుమార్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి దుర్ఘటనకు పాల్పడితే నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులమంతా ఏకమై ఎమ్మెల్యే మందుల సామేలు వెన్నంటే ఉంటామని తెలిపారు. ఈ తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత అభివృద్ధి సంక్షేమం అనే రెండు జోడెడ్లను మన తుంగతుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి చేయడం జరుగుతుంది. దాదాపుగా 13,000 కోట్ల రూపాయలు ఇవాళ తుంగతుర్తి తీసుకురావడం జరిగింది. సరే, ఏది ఏమైనా ఇవాళ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో భాగంగా రాష్ట్ర పరిశీలకులు వచ్చే ముందు కొంతమంది అరవపల్లిలో జరిగినటువంటి విషయం పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ తెలుసు. ఇవాళ ఒక దళిత శాసనసభ్యుడు ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో ఉండడమే పాపమా? అగ్రవర్ణ పెద్దలకు ఒక తీరు ఉంటుంది ఈ జిల్లాలో, మా దళిత శాసనసభ్యులకు ఒక తీరు ఉంటుందా? కాబట్టి గమనించవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. తుంగతుర్తి గడ్డ మీద దాదాపుగా 3-4 పర్యాయాలు ఎస్సీ శాసనసభ్యులు వచ్చారు. సరే, అందరికీ ఏ రకమైనటువంటి పరిస్థితి జరిగినాయో మీకు కూడా తెలుసు. ఇవాళ కొద్దిమంది అంటారు పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అని. గత 10 సంవత్సరాలు ఎవరు అంటగాగిరో కొన్ని ఎన్నికలలో కూడా పొత్తులు కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తులు పెట్టుకున్నది. ఇవన్నీ మర్చిపోయినటువంటి ఇవాళ ఉండబడినటువంటి పెద్దలు, కాంగ్రెస్ పార్టీలో ఉండబడినటువంటి పెద్దలు విచ్చలవిడిగా వారికి నోటికి దోచిన విధంగా కులం పేరుతో రకరకాలుగా ఎమ్మెల్యేగా దూషించే పరిస్థితి ఆసన్నమైందంటే మనం ఏ యుగంలో ఉన్నామనేది మీరు గమనించాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇలా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా తర్వాత వాట్సాప్లలో అనేక రకాలైనటువంటి ఈ యుగంలో కూడా దళితులను ఈ విధంగా ఇబ్బంది పెట్టే విధంగా శాసనసభ్యుని నోటుకొచ్చినట్టు ఎక్కడ తిరగనీయమనే పదాలు వాడడం ఇది చాలా సిగ్గుసేట్ అయిన విషయం. ఇటువంటి విషయాలను తగ్గించుకోకపోతే, ఇటువంటి పరిస్థితులను ఎవరైనా కావచ్చు ఆపకపోతే దీని మీద పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని క్షమించేటువంటి పరిస్థితిలో లేరని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఏది ఏమైనా కూడా సామేలు అనే శాసనసభ్యుడు గారు ఈ ప్రాంతంలో ఎక్కడైనా అవినీతి అక్రమాలకు పాల్పడ్డా, ఎవరైనా ఏమన్నా దాడి చేయించిండా, లేకపోతే ఎవరి దగ్గరన్నా ఏమన్నా చేస్తా అని అటువంటి ఏమైనా ఉన్నాయా? ఇక్కడ మంచినీళ్ళు కూడా ఆయన కొనుక్కొని తాగే అటువంటి పరిస్థితులే ఈ ప్రాంతంలో తిరుగుతున్నాడు శాసనసభ్యుడు. నిరంతరం ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తుండు. సచిలోని కాంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేసి వాళ్ళ యొక్క సమస్యల మీద పూర్తి అవగాహన ఉండి వారిని అలా ఎల్లవేళ కృషి చేస్తున్నటువంటి వ్యక్తి మీద మీరు ఏ రకమైనటువంటి అబ్బాస్ పాలు చేయడానికి, ఈ రకమైనటువంటి రోడ్ల మీద తిరగనియము, మేము వెంటాడతాము, మేము ఎక్కడ మీటింగ్ పెట్టా మేము దాన్ని భంగం చేస్తాం అనే విధంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదని సందర్భంగా తెలియజేస్తున్నాం. సరే, మీకేదైనా ఇబ్బంది కలిగితే అధిష్టానం ఉన్నది. మీకేదైనా ఇబ్బంది కలిగితే రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు, మన జిల్లా మంత్రులు ఉన్నారు. అటువంటిది ఏమన్నా ఉంటే చేయండి. కానీ సామేల్ గారి మీద వ్యక్తిగత దూషణలు చేసి ఎమ్మెల్యేనే దానికి విలువలు లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది సభ్య సమాజం సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితి ఆసన్నమైంది. ఈసారి నుంచి మందుల సామేలు ఎమ్మెల్యే గారిని ఎవరైనా అగ్రవర్ణాలకు చెందిన వారు ఎవరైనా ఏదైనా అంటే మాత్రం మేము సహించే పరిస్థితుల్లో లేవని సందర్భంగా మనం చేస్తున్నాం. మేము కూడా మీకు అనేక ప్రాంతాల్లో మా దళితులకు ఓట్లు వేస్తున్నాం. మీరు మాకు వేయొచ్చు, మాకు ఏ వర్గాల మీద కక్ష లేదు. ఎవరి మీద కూడా మాకు హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలే కాదు, అగ్రవర్ణాల పెద్దల మీద కూడా మాకు పూర్తి విశ్వాసం. వాళ్ళ జెండాలు మోస్తున్నాం, వాళ్లకు అనేక రకాల సేవలు చేస్తున్నామే. మరి మీకు ఒక ఎత్తు మాకో ఎత్తు. మా శాసనసభ్యునికి స్వేచ్ఛ లేదా? ఇది అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని కూడా మీరే గుంజుకుంటారా? ఎమ్మెల్యేలు కూడా ఎత్తుకపోతారా మీరే? ఇటువంటి పద్ధతులు మార్చుకోకపోతే రానున్న కాలంలో పరిస్థితులు ఘోరంగా ఉంటాయని సందర్భంగా మనవి చేస్తున్నారు. సరే, ఇప్పుడు పార్టీకి సంబంధించిన సంస్థాగత ఎన్నికలకు సంబంధించి మీరు వేసినటువంటి పోస్టర్ల మీరు చేసినటువంటి ఈ రకంగా ఒక శాసనసభ్యుని ఆహ్వానపరచడం అనేది మీరు ఒక్కసారి గమనించాలి. ప్రతి ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాలు ఇదే వాతావరణం ఉందా, ఇక్కడే ఉంటుందా?
అధిష్టానం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి మందుల సమ్మేళనం గారిని ఇక్కడికి పంపడం జరిగిందో అప్పటి నుంచి ఇక్కడ ఈ మండలంలో జరుగుతున్నటువంటి అన్ని ఘటనలను కూడా మనం పరిశీలిస్తే ఎక్కడ కూడా అడుగున ఆయన గెలుపుని అడ్డుకునే ప్రయత్నాలు కానీ గెలిచిన తర్వాత అభివృద్ధి జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు కూడా మనం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, మేమందరం కూడా గమనిస్తూ ఉన్నాం. కాకపోతే ఏంటంటే సామేలన్న గారి యొక్క మంచితనం ఏంటంటే అందరిని కలుపుకొని పోవాలి, పార్టీ అభివృద్ధికి గ్రామాల అభివృద్ధికి పనిచేసే వ్యక్తి కాబట్టి ఆయన గురించి వీళ్ళకి ఇంకా పూర్తి స్థాయిలో తెలియదు. దాదాపు 1980 దశకం నుంచే ఆయన అనేక గ్రామాలు తిరుగుతూ అంబేద్కర్ సంఘాలను ఏర్పాటు చేస్తూ వెట్టి సాకిరికి వ్యతిరేకంగా పనిచేస్తూ రంగారెడ్డి జిల్లాలో తర్వాత నల్గొండ జిల్లాలో కూడా పనిచేసినటువంటి వ్యక్తి. వెట్టి చాకిరి వ్యతిరేకంగా, వలస కార్మికుల సమస్యలకు వ్యతిరేకంగా, రిక్షా పుల్లర్స్ సమస్యలకు వ్యతిరేకంగా, దళితుల సమస్యల మీద అనేక రకాల సమస్యల మీద పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన చాలా ఓపికతోటి చాలా నిర్మలమైనటువంటి మంచి మనసుతోటి ఆలోచించి వీళ్ళని క్షమించి వదిలేస్తూ ఉన్నాడు. ఇది రాను ఏమైపోతా ఉందంటే లెక్కలేని తరం కింద మారిపోయింది. మీరు చూడండి, ఈ పక్క నియోజకవర్గంలో ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన ఫోటో యాడ్ చేసారు. ఈరోజు ఇదే మండలంలో మన ఎమ్మెల్యే గారి ఫోటో యాడ్ చేశారు. గత 10 నెలల క్రితం చెప్పిండు ఇక్కడ మండల పార్టీ ఆఫీస్కు బోర్డు మార్చండి, అక్కడ ఎమ్మెల్యే గారి ఫోటో పెట్టండి అని చెప్పిండు. ఇప్పటి వరకు కూడా అది తొలగించలేదు. మేము ఊరుకుంటామంటే మీకు తమాషా అయిపోయింది. అక్కడ అభివృద్ధిని అడుగుంటారు. ప్రతి గ్రామానికి పోతే 10 మంది తయారు చేసుకొని మీరు ఇది చేస్తారు. మీరు నిజమైన పార్టీ కోసం పనిచేసే వ్యక్తులు అయితే ఇవాళ అభివృద్ధికి కలిసి రావాలి. మీరు ఆయన అవకాశం కూడా ఇచ్చిండు. ఈ రోజు వరకు మీ మీద పూచిక పుల్ల కూడా ఒక కార్యకర్తను కూడా మీ మీద కుష్టిగొల్పలేదు. అది మందుల సామాలంటే, అది ఆయన మానవత్వం. మీరేం చేస్తున్నారు? దేనిపోయిన అబండాలను వేసుకుంటా అభివృద్ధికి అడ్డుపడుకుంటా కార్యకర్తలు ఇబ్బంది పెడతారు. ఇవాళ గ్రామాల్లో మనం వేరే పార్టీకి ఇప్పుడు మన ప్రభుత్వం సంక్షేమ పథకాలను జనాలకు వెళ్లకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి వీళ్ళది. రేపు వాళ్ళకి న్యాయం జరిగినప్పుడు పార్టీ ఎట్లా విన్ అవుతుంది? రేపు జరగబోయే ఎలక్షన్లు ఏంటి పరిస్థితి? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈయన వహిస్తాడా? వీళ్ళు వహిస్తారా అండి? కాబట్టి ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఖచ్చితంగా పార్టీ పిలుపు ఏదైతే ఇచ్చిందో దాని ప్రకారంగా నడుచుకొని రేపు రాబోయే స్థానిక సంస్థలు అందరూ కలిసి పనిచేసి ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి మాట్లాడుకుని సమస్యలు ఉంటే మాట్లాడుకొని క్లియర్ చేసుకోవాలి. కానీ ఇదే అహంకారపూరితమైనటువంటి దూరంలో వెళ్తే రేపు రాబోయే రోజుల్లో మేమందరం కూడా ఏకం కావాల్సిన పరిస్థితి వస్తుంది. మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ. ఎందుకంటే మేము 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఈ దేశానికి స్వతంత్రం వచ్చే కాదు మీకు ఓట్లు వేస్తున్నాం. మాకు పరిపాలించుకునే హక్కు లేదా? మేము మాట్లాడుకునే హక్కు లేదా? మేము ఎమ్మెల్యే అయినా కూడా మీరే చదువుతుందా? ఎవరిక్కడ ఎమ్మెల్యే చూడండి. కాబట్టి మిత్రులారా, మీరు అందరూ కూడా అందరూ కూడా కలిసి రావాలి, ఎమ్మెల్యే గారితో కలిసి పనిచేయాలి, పార్టీని సమన్వయం చేసుకొని ముందు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నాం.